Good afternoon. I am Suryanarayana, Chartered Accountant of Rajamahendrapuram branch of SIRC of ICI. 27/6/2025 తేదీన ICAI ఇంటర్నేషనల్ MSME డే సందర్భంగా రాజమహేంద్రవరం బ్రాంచ్ తరఫున MSME మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము. దీనికి జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షత వహించెదరు మరియు ఇండస్ట్రీస్ సెంటర్ GM గారు, వివిధ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్, నాబార్డ్ AGM, MSME గ్రూప్కి సంబంధించిన వారు, APIAC జోనల్ మేనేజర్ గారు, MSME డెవలప్మెంట్ అండ్ స్కిల్ ఇన్స్టిట్యూట్ వారు మరియు బ్యాంకర్స్ అయినటువంటి లీడ్ బ్యాంక్ మేనేజరు గారు, తర్వాత స్టేట్ బ్యాంక్ MSME బ్రాంచ్ వారు, ICICI బ్యాంక్ వారు, ఎస్ బ్యాంక్ వారు మేనేజర్లు ఈ కార్యక్రమానికి విచ్చేయిచున్నారు. అనుభవజ్ఞులైన చార్టెడ్ అకౌంటెంట్స్ సహకారంతో వివిధ డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మరియు బ్యాంకర్స్తో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయుచున్నాము. దీనికి సంబంధించి వివిధ రకమైన వ్యాపారస్తులు, చిన్న మధ్యతరగా వ్యాపారస్తులు కానించి ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు ఇక్కడ MSMEకి సంబంధించినటువంటి విషయములన్నీ తెలుసుకొని అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటకు మరియు దానికి సంబంధించిన రాయితీలు పొందడానికి కావాల్సిన విషయాలు తెలుసుకున్నటకు, ఆ సంస్థకి, ఆ యూనిట్స్కి సంబంధించి బ్యాంకులోని కావాల్సిన బ్యాంకు వారి సహకారం తీసుకున్నటకు అన్ని విధములుగా ఉపయోగపడుతుంది. అనుభవజ్ఞైన మా చార్టెడ్ అకౌంటెంట్స్ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండి వచ్చిన వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ పక్కగా సహకారం అందించి కోఆర్డినేట్ చేసి వారికి కావలసిన ఏ విధంగా కావలసిన అన్ని సమకూర్చెదరు. దీనికి రాజమహేంద్రపురం బ్రాంచ్ చైర్మన్ గారు అయినటువంటి CA KK వెంకటేశ్వర గారు మరియు మా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి మరియు లోకల్గా 2 ఫ్యాకల్టీసు, చార్టెడ్ అకౌంటెంట్స్ MSMEకి సంబంధించినటువంటి విషయములన్నీ తెలియజేయుదురు. ఇట్లో బ్రాంచ్ సెక్రటరీ BCH సూర్యనారాయణ. సెక్రటరీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ICAI MSME మహోత్సవాన్ని పెట్టారు మీరు. గల కారణం ఏంటి? ICAI అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అండి. దీని హెడ్ ఆఫీస్ మాకు ఢిల్లీలో ఉంటుంది. ఇండియా మొత్తం మీద 175 బ్రాంచులు ఉన్నాయి. రాజమహేంద్రవరం ఒకటి వన్ ఆఫ్ ది బ్రాంచ్. ఈ బ్రాంచ్లో దగ్గర సుమారుగా 250 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారండి. ఇది స్థాపించి 1947లోనే స్థాపించారు. ఇది పార్లమెంట్లో అటానమస్ బాడీ అన్నమాట మనకిది. సార్, ఇప్పుడు MSME మహోత్సవాన్ని పెట్టారు, ఏంటి కదా కారణం? ఒకసారి పూర్తిగా దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేది ఒకసారి చెప్పండి. ఇది సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు. ఈరోజు ఇండియాలో కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ఒక స్టేజ్ వరకునే చేసుకోగలుగుతున్నారు. తర్వాత ఫర్దర్గా డెవలప్మెంట్ చేసుకోవడానికి, ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఒక సహకారం అన్నది కావాలి. సో ఈరోజు ఉన్న పరిస్థితి MSME కార్యక్రమంలో బ్యాంకులు అలాగే డిఫరెంట్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ MSMEలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ దగ్గర నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర నుంచి, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అనేక రాయితీలు గవర్నమెంట్ ఈరోజు ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా మన పార్ట్ ఆఫ్ GDP, దేశ అభివృద్ధిలో ఉన్నది. సో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఈ MSME మహోత్సవం అన్నది మనం చేయడం జరుగుతుంది. ఇందులో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏ విధంగా ఇంకా ముందుకు సాగాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క యూనిట్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు జరిగిన ప్రొడక్షన్ లోకల్లోనే అమ్ముకోకుండా బయట రాష్ట్రాలకు కానీ
విదేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం విధంగా మనం ఎలా తయారవ్వాలి అన్న ప్రతిదీ గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రాంలో బ్యాంకర్సు అలాగే డిఫరెంట్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నాయి. సో ఈ విధంగా వాళ్ళందరికీ కూడా ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రాంలో వాళ్ళు బెనిఫిట్ పొందుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్ ఇది మహిళలకా లేకపోతే మగవారికా ఆడవారికా ఒకసారి చెప్పండి. పురుషులుగా ఇది అందరికీ, ఇది మేలు ఫిమేలు అన్న దాంతో సంబంధం లేదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగ్జిస్టింగ్ పారిశ్రామికవేత్తలు, అది చిన్న చిన్న యూనిట్లు చేసుకునే ఇంటి దగ్గర చేసుకునే కుటీర పరిశ్రమల దగ్గర నుంచి ఒక 10 మంది 20 మంది 50 మంది ఉన్న ఫ్యాక్టరీ రన్ చేసుకున్నారు ఎవరైనా సరే వాళ్ళ ఫర్దర్ అభివృద్ధి చెందడానికి ఎంతోమంది ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుని వాళ్ళు ఏ విధంగా ఎదరికి సాగాలి, సార్ మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఈ రాయితీ కావాలి, లేదంటే మేము ఈ యూనిట్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, మీ గైడెన్స్ కావాలి, మాకు ఏమైనా రాయితీలు వస్తాయా, మాకు ఏమైనా బ్యాంక్ లోన్ వస్తుందా, ఇవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ నందు అందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ కానీ లేకపోతే మైక్రో బిజినెస్ కానీ మన ఇండియాలో ఆంధ్ర ఎన్నో స్థానంలో ఉంది, దీన్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తా కూడా కారణం చెప్పండి. అంటే మనకు ఆంధ్రాలో అబాండెంట్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. లేబర్ కానీ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కానీ రా మెటీరియల్ అవైలబిలిటీ కానీ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్లో. సో దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఇంకా ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని మనం ఎదరికి తీసుకెళ్ళాలి. దానికోసం ఎలాగ డెవలప్మెంట్ అవ్వాలి, చిన్న తరహా పరిశ్రమలు ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అన్నదానికి ఇది ఒక నాంది ఎంఎస్ఎంఈ అన్నది. సార్ ఇప్పుడు దీనికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా అలాగే ఎంపీ గారు కూడా మనకి దీని మీద ఎక్కువ అందరినీ చైతన్యపరచాలని కూడా చెప్తున్నారు. అదే మీరు స్ఫూర్తిగా తీసుకున్నారా? లేదు సార్, ఇప్పుడు ఎందుకంటే ఈరోజు డెవలప్మెంట్ అండర్ డైరెక్షన్ ఆఫ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పిఎం డైరెక్షన్లో ఎంతో ఔత్సాహిక రాయితీలు కానీ ఇటువంటివన్నీ కూడా ఎన్నో కల్పిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. స్టార్టప్స్ కానీ లేదంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కానీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్కి కానీ ఏ విధంగా వాళ్ళు ఫర్దర్గా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అన్న దానికి ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. మనం చూస్తే దీనికి అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా ఈ సంవత్సరం ఒక విధమైన మార్పు చేశారు. అదేమిటంటే ఎంఎస్ఎంఈ యూనిట్స్ నుంచి ఎవరైతే కొన్నారో ఆ సరుకులకు సంబంధించిన పేమెంట్స్ 45 రోజుల్లోపుగా పే చేయాలని ఒక రూల్ పెట్టారు. ఆ రకంగా పే చేయకపోతే ఆ ఎక్స్పెండిచర్ డిజల్వ్ చేస్తారు. అందువల్ల ఈ రకంగా పేమెంట్ 45 డేస్లోకి వస్తే ఎంఎస్ఎంఈ యూనిట్స్ అన్నీ కూడా బాగా ఫ్లరిషింగ్ అవుతాయి, బాగా వృద్ధిలోకి వస్తాయి అన్న ఐడియాలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా మార్పు చేయడం జరిగింది ఈ సంవత్సరం. చివరిగా ఏదైనా చెప్పేది ఉందండి? చివరిగా చెప్పేది ఏదైనా ఉందా సార్? ఇందు మూలముగా మేము మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి కానీ అనుభవించిన మా ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మేము చెప్పేది ఏమిటంటే, కొత్తగా వ్యాపారంలోకి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడున్న వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ని ఉపయోగించుకొని బాగా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. చాలామంది ఎంఎస్ఎంఈలో ఉండి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని యూనిట్స్ కూడా రన్ చేస్తూ వాళ్ళకి రాయితీల గురించి తెలియటం లేదు. కొంతమంది ఈ మధ్యన మేము కలిసినప్పుడు వాళ్ళకి సబ్సిడీలే కోట్లాది రూపాయలు ఉన్నాయి, వాళ్ళకి ఆ విధంగా తెలియజేయడం అయింది మేము. అందుకని ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ డేటుకి 27/6/2025 తారీఖు మర్చిపోకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా సర్వీసెస్ ఆడిటర్సు, ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, బ్యాంకర్స్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, this is the first time in Rajahmundry we are conducting such a beautiful program to coordinate all the departments. అంటే ఎంఎస్ఎంఈలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కానీ సెంట్రల్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళని, అలాగే బ్యాంకర్స్ని, అలాగే ఎక్స్పీరియన్స్ చార్ట్ అకౌంట్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చి సో వాళ్ళకి అవైలబుల్ అయ్యేలాగా అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఒక చోట ఈరోజు మేము చేద్దామని చెప్పి 27న ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ డే కండక్ట్ చేద్దామని, గ్రాండ్గా కండక్ట్ చేద్దామని చెప్పి మా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మేము కోరుకునేది ఒకటే, మీకు తెలిసిన ఇండస్ట్రీస్ ఎవరైతే స్టార్టప్ చేద్దాం అనుకున్నారో వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో
మీ యొక్క సలహాలుగా మీ యొక్క డౌట్లు కానీ ఏదన్నా కూడా క్లారిఫికేషన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మేము దీంట్లో ఈ ప్రోగ్రాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా పెడుతున్నాం. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఎమినెంట్ స్పీకర్స్ దే విల్ గివ్ దేర్ ఓన్ ప్రజెంటేషన్స్. సో ఇట్ విల్ వెరీ యూజ్ఫుల్ టు ద యంగ్ స్టార్టప్స్. థ్యాంక్ యూ.